ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినం అన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, లోకం మనల్ని ద్వేషించినప్పుడు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇంకొకరు మనల్ని ద్వేషిస్తున్నారు అన్న తలంపే మనల్ని ఎంతగానో కృంగదీస్తూ ఉంటుంది. ఒక విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే ఏదో ఒక కారణంగా ప్రజలు నిన్ను దూషిస్తూనే ఉంటారు, లేదా నీలో ఏ కారణం లేకపోయినా నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనకంటే లోకంలో ఉన్నవాళ్ళు చాలా చక్కగా మంచిగా జీవిస్తున్నారు అని ఎన్నో మార్లు మనం అనుకుని ఉంటాం కదా. మానవ దృష్టి నుండి అది నిజమే అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో మనకన్నా ఉత్తమమైన జీవితం వేరే ఏది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ద్వేషించే వారిని మైమర్పించాలని ప్రయత్నించడం వ్యర్థం. దేవుని విషయాలను పక్కన పెట్టి వారి హృదయాలు గెలవాలి అనుకోవడము మన బుద్ధిహీనతే. దేవుని బిడ్డలారా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మనం ద్వేషింపబడతాము, ఎగతాళి చేయబడతామని. ఎందుకంటే లోకం ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారిని ద్వేషించింది. అలాంటప్పుడు మనం ఎదుర్కొనేవి ఏవి కూడా మనకు ఆశ్చర్యం కాదు. యేసయ్య మీతో ఉన్నప్పుడు మీ వైపు ఎవ్వరు నిలుస్తారో లేదో అన్న ఆలోచన మీకు అక్కర్లేదు. ఎవ్వరు మిమ్మల్ని ద్వేషించినా మీరు పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే లోకమంతా మన వైపు ఉండటం కన్నా దేవుడు ఒక్కడే మనతో ఉంటే అది మన జీవితానికి ఎంతో మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మరి యోసేపు ఉన్నాడు, అన్నలందరూ ఆయనను ద్వేషించారు. ఆయన చెడ్డవాడని ఆయనను ద్వేషించలేదు, కానీ అన్నలు చేస్తున్నటువంటి చెడు కార్యాలు తీసుకుని వచ్చి తండ్రికి ఫిర్యాదు చేస్తున్నాడు అని చెప్పి అతని మంచితనాన్ని బట్టి అతన్ని ద్వేషించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నలు ద్వేషించిన తన సహోదరులందరూ అతని మీద పగ పెట్టుకున్నా అతడు ఏమాత్రం కూడా భయపడలేదు. ఎందుకంటే అన్నలందరూ ఆయన ద్వేషించారు, కానీ దేవుడు అతన్ని ప్రేమించారు. నిజంగా దేవుడు అతని పక్షాన ఉండి ఏ అన్నలైతే ఆయనను ద్వేషించారో వారు ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా తన సహోదరులందరూ, ఆఖరికి తన తల్లిదండ్రులు కూడా అతన్ని ద్వేషించారు. కానీ దేవునికి సమీపంగా జీవించినటువంటి దావీదు జీవితంలో దేవుని కృప ఆయనను విడిచిపెట్టలేదు. ఆయనను కూడా దేవుడు అంతం వరకు కాపాడి రాజుగా హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ద్వేషించబడుతున్నాం అని ఏమాత్రం కూడా బాధపడనక్కర్లేదు. ఒకవేళ ఉద్యోగ స్థలంలో నువ్వు ద్వేషింపబడుతున్నావేమో, అయ్యో నేను ఎంత చక్కగా ఉన్నా, నేను మంచిగా ప్రవర్తిస్తున్నా, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు అని బాధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అని రాయబడింది. ఆ సమయంలో మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును అని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భాల్లో ఎవరైనా ఉన్నట్లయితే తప్పక దేవుడు మీ పక్షాన ఉన్నాడు అని ఉదయకాల సమయమున దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. కొంతమంది పేదరికాన్ని బట్టి ప్రజలు ద్వేషిస్తారు, మరి కొంతమంది వారి పరిస్థితులను బట్టి ప్రజలు ద్వేషిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని నమ్ముకున్నారని ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తున్నారేమో, దేవుని ఎరిగారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారని ప్రజలు మిమ్మల్ని హేళనగా ఎగతాళిగా మాట్లాడుతున్నారేమో. మీరు ఏమీ బాధపడకండి, భయపడకండి, కృంగిపోకండి. ఒకవేళ మీరు దేవుని నమ్ముకున్నారని మీ ఇంట్లో వారిని మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, ఏ మాత్రం కూడా కృంగిపోకండి. ఎందుకంటే దేవుడు మీతో కూడా ఉన్నాడు. లోకమంతా ఒకవైపు ఉండి అంతా ద్వేషించిన దేవుడు నీ పక్షాన ఉంటే నీవు ఒకరోజు విజయాన్ని పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు విషయంలో కూడా మరి దానియేలు దేవుని పక్షపు వాడు. ప్రజలందరూ దానియేలుకు విరోధంగా క్రియ చేసిన దేవుడు దానియేలు పక్షాన ఉండి దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించేటట్లుగా దానియేలు ద్వారా దేవుడు కార్యాలు జరిపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన ఎవరెవరైతే మరి ఈ విధంగా మనుష్యుల చేత ద్వేషింపబడుతున్నారో, అధికారుల చేత
ద్వేషింపబడుతున్నారో, ఇంటి వారి చేత ద్వేషింపబడుతున్నారో, ప్రియ దేవుని బిడ్డలారా మీరు కృంగిపోకండి. ఒకానొక సమయమున దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు, మీ తలలు పైకెత్తబోతున్నాడు. ఈ లోకంలో కొన్నిసార్లు మీకు ప్రతిఫలము దొరకకపోయినా పరలోకమందు మీ ఫలము అధికమవును అని దేవుని లేఖనంలో రాయబడింది. కాబట్టి ధైర్యం వహించండి. ఎవరో ఏదో అంటున్నారని చెప్పి వారిని సంతోషపరచడానికి ప్రయాసపడకండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని కార్యాలను అనుభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా మీరు ద్వేషింపబడినప్పుడు మీరు బాధపడొద్దని ప్రభా మీరు లేఖనాల్లో వ్రాసి ఉంచారు. ప్రభా ఎంతమంది అయితే ప్రభా వారి పరిస్థితులను బట్టి ద్వేషించబడుతున్నారో, ఇదిగో ప్రభా లోకము వారిని ద్వేషించినప్పుడు ఆశ్చర్యపడకుండా, ఇదిగో నా ప్రభువుని ద్వేషించారు, నన్ను కూడా ద్వేషించారు అని ఇదిగో ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ముందు కొనసాగుటకు, మీ ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో అనుభవించుటకు కృపచూపుమని యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. Isaiah.